హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజైతే పనసకాయ తీపి కూర అయితే ఉంటుంది కదా, దాన్ని మేము ఎలా చేసుకుంటామో మీకు చూపించడం కోసమని ఈ వీడియో అయితే తీశాను. ఇక్కడ మా అత్తమ్మ అయితే ఈ కూరని ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో అయితే బియ్యం తీసుకొని ఇలా బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అవి చల్లగా చేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి పనసకాయ ఉంటుంది కదా, ఇలా గుండగా కట్ చేసి దాన్నైతే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఇలా వడగట్టుకొని కుక్కర్లో అయితే కొంచెం వాటర్ వేసుకొని దీన్నైతే ఉడకబెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి. మనం బియ్యం ఫ్రై చేసేటప్పుడే మనకి కావాలి అంటే చెక్క, మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవి వేసైనా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. లేదు అంటే తరువాత అయినా పొడులు ఉంటాయి కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చింతపండు వచ్చేసి మేము తీసుకునే క్వాంటిటీకి ఇంత పులుపు అయితే సరిపోతుంది. పులుపు అయితే ఎక్కువగానే పడుతుంది. దీనికి ఏదైనా సరే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే పడుతుంది. పులుపుని కూడా ఇలా మొత్తం అంతా కూడా తీసేసి పిప్పు అంతా తీసేసి మరగబెట్టుకోవాలి. ఇలా మరిగే స్టేజ్లో ఉన్నప్పుడు మనం పనసకాయ కూరని వడగట్టుకొని ఉంచుకున్నాం కదా, ఉడకబెట్టేసి దాన్నైతే ఇందులో యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి ఇది కొంచెం బాగా మరిగేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంటుంది కదా, బియ్యపు పిండి, దాన్నైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ అయితే యాడ్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకొని వీటిని మళ్ళీ బాగా మరిగించాలి. మరిగేటప్పుడే ఉప్పు అలాగే పసుపు టేస్ట్కి సరిపడా వేసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ కారం అయితే యాడ్ చేయట్లేదు, లాస్ట్లో అయితే పోపు పెట్టుకునేటప్పుడు కారం యాడ్ చేస్తారు మా అత్తమ్మ. సో ఇలా మరిగిన తర్వాత పోపుకి వచ్చేసి ఇక్కడ ఒక కొబ్బరికాయ తురుము తీసుకున్నాం మేము. తర్వాత ఆనియన్స్ వచ్చేసి ఒక 2-3 తీసుకోవాలి, కొంచెం ఎక్కువే. తర్వాత అల్లం ఒక చిన్న ముక్క దంచింది, బెల్లం వచ్చేసి తీపి మనం తినే బట్టి దాన్ని అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక పెనంలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ 10 ఇలా ఎండుమిర్చి తీసుకోవాలి. మనం కారం వేసినా కానీ ఎండుమిర్చి ఎక్కువ ఉంటే కూర అయితే చాలా బాగుంటుంది. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కరివేపాకు ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు, మేమైతే మర్చిపోయామని చెప్పి తర్వాత యాడ్ చేసాము. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తురుముకున్న కొబ్బరి కూర అలాగే బెల్లం వేసి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అయితే కూరని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకు అలాగే అల్లం యాడ్ చేసాము మేము. కరివేపాకు అయితే పోపులో వేసుకోవచ్చు, చెప్పాను కదా ఇంతకుముందు. సో ఇలా యాడ్ చేసి మిక్స్ చేసుకొని మళ్ళీ అల్లం అయితే వేసుకోవాలి. దంచి పెట్టుకున్న అల్లాన్ని అయితే వేసి మళ్ళీ మిక్స్ చేసేసి మనకి పుల్ల ఏదైతే మరుగుతూ ఉంటుందో దాన్ని అయితే ఆఫ్ చేయకూడదు, అది కొంచెం మరుగుతూనే ఉంటుంది. సో ఇది ఇలా అయ్యేటప్పుడే దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం వేడివేడిగా ఉండేటప్పుడే దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా మాకు ఆయిల్ సరిపోలేదని చెప్పి మా అత్తమ్మ అయితే ఇంకా కొంచెం యాడ్ చేశారు. తర్వాత ఈ మరిగేది ఉంది కదా, దీన్ని వేసేసి కొంచెం అయితే మిక్స్ చేసుకొని కొంచెం అయితే మనకు టేస్ట్కి ఎంత కారం కావాలో అంత కారం అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ధనియా జీలకర్ర పౌడర్ అవి యాడ్ చేసుకున్నాము. అంతే, స్టవ్ ఆఫ్ చేసేస్తే కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా కూరని ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.